నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువతతో పాటు మహిళలు, అదేవిధంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా వారి అర్హతను బట్టి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం కావచ్చు, చౌదర్పల్లి కావచ్చు, చుక్కాపూర్కు సంబంధించిన ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మహిళలని హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తరలించి అక్కడ ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉద్యోగాలు పొంది ఇప్పటికే జీతాలు పొందడం జరిగింది, మొదటి జీతం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉద్యోగం పొందడం జరిగింది. గతంలో వివిధ ప్రైవేట్ జాబులు చేయొచ్చు, లేదంటే ఇంటి దగ్గర పొలం పనులు చేయొచ్చు, లేదంటే వారి పరిధిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం జాబ్ చేస్తూ తమ కాళ్ళపైన తాము నిలబడినటువంటి మహిళలు ఇప్పుడు మనతో ఉన్నారు. అక్క నమస్తే. మీ పేరు ఎందక్క, మీరు ఊరు ఏంటి ఒకసారి చెప్పండి. నా పేరు స్వాతి, మాది కల్వకుర్తి. నేను ఇంతకుముందుకు వర్క్ చేసేది కాఫీ కంపెనీలో చేసేది. అక్కడ నాకేం సౌకర్యం బాగాలేదు. అక్కడ పిఎఫ్, ఈఎస్ఐ ఏవి లేవు. ఇక్కడ అన్న ఐక్యతా ఫౌండేషన్ నుంచి అన్న తరపున, సుంకిరెడ్డి అన్న గారి తరపు నుంచి మాకు ఈ అవకాశం దొరికింది. ఆయన తరపు నుంచి పోయి వర్క్ చేస్తున్నాము. అక్కడ మాకు చాలా బాగుంది. అన్న బస్సు సౌకర్యం ఇట్లా కల్పించిండు మాకు. ఇంతకుముందుకు మేము ఇంట్లో ఉన్నది, ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడి వర్క్ చేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే పని దగ్గర మీకు ఎట్లా ఉందక్క, వర్క్ ఎట్లా ఉందక్క, బాగుందా? అక్కడ సంతోషంగా ఉన్నారా? వర్క్ చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీకు జీతం ఎంత ఉందక్క? జీతం మాకు 13,927 రూపాయలు మాకు ఎవ్రీ మంత్ పడుతున్నాయి సార్. గతంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ చాలామంది రాజకీయం చేయడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది, పోవడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనేక మంది బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయితే ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ మాత్రం రాజకీయాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ప్రజాప్రతినిధులు అయితే ఎట్లుంటుంది అంటారు? ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు అక్క? ఇట్లా ఎమ్మెల్యేలు అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్న. ఇంకా మాలాంటి మహిళలందరికీ ఇంకా చాలా అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చింది కదా, ఇక్కడికే ఈ జాబ్ వేసుకుంటే అయిపోతారా? నెక్స్ట్ ఇంకేమన్నా జాబ్ చేయడానికి మీరు ట్రై చేస్తారా? ఇంకో కంపెనీలో ట్రై చేస్తారా? ఇంకొక అవకాశం వస్తుంది, ఎందుకంటే March 25th ఇంకొక జాబ్ మేళ ఉంది కాబట్టి బెటర్ కంపెనీ ఏమన్నా అవకాశం వస్తే మీరు చేస్తారక్క? నాకైతే ఇప్పటికీ కంపెనీలో చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకా అనుకోలేదు అట్లాగా. ఇప్పుడైతే ఈ అవకాశం అన్న ఇచ్చిండు, చాలా బాగుంది. ఈ వర్కే బాగా అనిపిస్తుంది, ఇదే చేస్తాం సార్. అంటే బస్సు సౌకర్యం కూడా మీకు కల్పించడం జరుగుతుంది అక్క. బస్సులో రాకపోకలు ఇట్లా మీకు ఏమనిపిస్తుంది అక్క? అంటే ఫుడ్ మీరు ఇక్కడ నుంచి తీసుకుపోతారా, ఎట్లా ఉంది అక్క? ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ అక్కడనే మేము మెయిన్లే రెడీ అయ్యి బస్ ఎక్కి పోవాలి, మళ్ళీ ఎంబట్టి తీసుకొచ్చి దింపుతుంది. మేము ఫుడ్ సౌకర్యం చాలా బాగున్నాయి అన్నీ. అంటే మీకు ఏమనిపిస్తుందంట, అంటే మొత్తానికి ఈ జాబ్ చేస్తే మీ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి మీకు సాంత్వన లభిస్తుంది? అంటే ప్రోత్సాహం ఎట్లుంది అక్క మీ కుటుంబ సభ్యుల నుంచి? చాలా బాగుంది. వర్క్ చేయమని చెప్తున్నారు మా ఇంట్లో. మా హస్బెండ్ కానీ, మా అత్తమ్మ, మా మామ కానీ, మా అమ్మ, మా నాన్న కానీ బాగుంది చేసుకోండి అని చెప్తున్నారు, మా తమ్ముడు కానీ అందరు. మీరు ఎక్కడక్క, ఏ ఊరు మీది? ఇప్పుడు మీరు గతంలో ఏం జాబ్ చేసేవాళ్ళ? నా పేరు షాహిన్ బేగం. నాది ఇక్కడ కల్వకుర్తి లోకలే, బాలరామ్ నగర్ మాది ప్రాపర్. అయితే ఫస్ట్ నేను హౌస్ వైఫ్గానే ఉండేది. ఇంట్లో నుండి బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు అసలు. నాకు బయటి ప్రపంచం అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యిండు కాబట్టి ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఏం చేయాలనో అర్థం కాక, నేను 10th వరకే చదివాను, ఎక్కువ కూడా చదవలేదు. అయితే ఏం చేయాలనో అర్థం కాక అంతలోనే ఇది జాబ్ మేళాని సుంకిరెడ్డి అన్న అది చేసిండు కదా, అప్పుడు ఈ మీటింగ్కి వచ్చిండు నేను జాబ్ మేళాలో. నాకు ఇంకా అన్న చెప్పిన దాని గురించి ఒకసారి వెళ్ళాలి, చూడాలి ఎట్లుంటుందో ఆ కంపెనీలో అని అనుకొని వెళ్ళిన. ఫాక్సాన్ కంపెనీలో అక్కడి ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫుడ్ కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. పని కూడా అంతేం లేదు, తక్కువనే ఉంది, బాగుందన్న అక్కడ. అంటే ఒకవేళ అక్క ఇంతకుముందు మీరు ఏం చేసేది అక్క? ఇంతకుముందు ఏం చేయకుండా ఉండేదా, లేకుంటే మీ భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అక్క? మీ భర్త September 6 చనిపోయిండు మా ఆయన. అప్పటి నుండి ఇంకా ఖాళీగానే, ఇంట్లో పరిస్థితులు ఇంకా బాగాలేక ఏదో ఒకటి చేయాలన్నట్టు. పిల్లలు ఉండరు నాకు ఇద్దరు, ఒక బాబు ఒక పాప. చదువుకుంటారు వాళ్ళు, 10th ఇంటర్. ఈ మంత్లోనే 3కి జాయిన్ అయినా నేను. ఇందులో మనకు పిఎఫ్ కట్ ఉంది, ఈఎస్ఐ
ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇన్సూరెన్స్ ఉంది మనకేమన్నా అయినా, మన పిల్లలకి ఏమైనా కానీ ఇంకా చూయించుకోవచ్చు అన్నట్టు హాస్పిటల్లో. అంటే సుంకిరెడ్డి గురించి మీరు ఏమనుకుంటారు? అందరి నాయకుల్లా కాకుండా ఆయన చాలా మహిళ గురించి చాలా ఆలోచిస్తారు. ఆయన ఇంతవరకు అసలు ఎవరు కూడా ఇట్లా ఆలోచించలేదు. ఫస్ట్ సుంకిరెడ్డి అన్ననే నాకు తెలిసినంత వరకు ఆయనే చాలా బాగా మహిళలకు ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేమైతే. అక్క, ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు పడే ఉన్నాయని అవకాశం ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? గెలుస్తాడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే? మహిళలకు ఇన్ని అవకాశాలు కల్పిస్తుండు కాబట్టి మేమందరమే సపోర్ట్ చేసి ఆయన గెలిపించాలని అనుకుంటున్నాం. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నీ పేరేంటి, మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. నా పేరు అఖిల, మాది విలేజ్ పెద్దాపూర్. మా డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళందరూ రోజు డైలీ పనికి వెళ్తారు. నేను చదువుకొని బంద్ చేసి ఉన్నా. ఇప్పుడు జాబ్ వచ్చిందని చెప్పినున్నారు. బస్సు సెక్యూరిటీ అన్నీ ఉన్నాయని చెప్పినున్నారు. అందుకోసమని జాబ్లో జాయిన్ అయినా. ఫుడ్ వాళ్ళన్నీ చేస్తామన్నారు. అందుకోసమని నేను 10th వరకు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ అంటే చదివే అవకాశం లేకుండా ఎట్లా? అంటే మా డాడీ వాళ్ళ పరిస్థితి బాగాలేకుండా చదువుకోలేదు. అంటే ఇప్పుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా జాబ్ అవకాశం వచ్చింది కదమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా జాబ్ కావాలంటే మనమే కంపెనీల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ కంపెనీలని మన దగ్గర తీసుకురావడం జరిగింది. దీని గురించి మీరు ఏమనుకుంటారు? మన సుంకిరెడ్డి రాఘవేంద్ర గురించి మీ ఏంటి ఒపీనియన్ చెప్పండి. అంటే మా సొంత రైతుల పిల్లలకి జాబ్స్ ఇచ్చినందుకు అన్నకి చాలా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇంకా చాలామందికి ఇంటికా ఉన్న వాళ్ళకి నాలేక వాళ్ళు కూడా డైలీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు, కావచ్చు, అవకాశం రాను కావచ్చు. ఇప్పుడు ఈ మంత్ 25th జాబ్ మేళ ఉంది కదమ్మా, వాళ్ళకి ఏం సూచన చేస్తారు మీరు? అంటే మా లేక వాళ్ళు కూడా రోజు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా మా లేక డాడీ వాళ్ళని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమో జాబ్ చేయలేదు కదమ్మా, ఫస్ట్ టైం జాబ్ చేయడం ఇప్పుడు జాబ్ చేసిన తర్వాత మీ ఇంటి వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమంటున్నారమ్మా? అంటే మా బిడ్డ రోజు జాబ్కి వెళ్తుంది, నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పుకోవడానికి మా డాడీ వాళ్ళకి పేరుగా గౌరవంగా ఉంది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే సుంకిరెడ్డికి ధన్యవాదాలు ఏమని చెప్తావా? అంటే మా సెంటర్లో అందరు డైలీగా వెళ్ళినందుకు అందరినీ జాయిన్ చేయించుకున్నందుకు అన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు బస్సు సౌకర్యం కావచ్చు, అక్కడ ఉండే ఫుడ్ కావచ్చు, ఎట్లా ఉందమ్మా? అంటే మామూలుగా కంపెనీలు అంటే పెద్ద కంపెనీలు అంటే ఫుడ్ అంటే నార్మల్ కావచ్చు, లేదంటే బస్ సౌకర్యం ఉందా అంటే ఉందని ఉంటుంది. ఇట్లా ఇది ఎట్లుందమ్మా, మీకు ఎట్లా ఉంది? అంటే డైలీ మా కోసం బస్సులు అన్నీ చేసిండు. మేము డైలీ వెళ్తున్నాము, మార్నింగ్ నైట్ కూడా ఒకవేళ లేట్ అయినా కానీ మా షాప్లో మాకు బస్సు ఆపుతుంది. మేము దూరం వెళ్ళాలన్నా అని అన్న ఆపుతుండు ఏడంటే ఆడ. ఫుడ్ కూడా బాగుంది. అలా మాకు మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు. మంచిగానే ఉన్నాయి, ఫుడ్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ టీ బ్రేక్ కూడా అవన్నీ ఇస్తారు మాకు. డ్యూటీలో మీరు ఏం చేస్తారమ్మా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారమ్మా? అంటే మేము ఇయర్ ఫోన్స్ తయారు చేసాం మళ్ళీ ఫోక్స్ కంపెనీలో. అంటే ఎట్లుంటుంది పని? సింపుల్గానే ఉంటుంది, కూర్చొని చేయాలి. ఈడనేమో వాడి ఉంటుంది వేరే దగ్గర, ఈడనేమో కూర్చొని చేయాలి పని మొత్తం. నీకు ఏమనిపిస్తుందమ్మా అంటే ఈ కంపెనీలో జాబ్ చేయడం, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అవకాశం కల్పించడం నీకేమనిపిస్తుందమ్మా? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఊర్లో ఎంతమంది అవుతారు జాబ్ కోసం? అంటే మా ఊళ్ళో ఇప్పుడు ఎక్కడంటే ఎక్కువ వెళ్తలేరు, 5 మంది వెళ్తున్నాం. 5 మెంబర్స్ వెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా మీ ఊర్లో? మేము వెళ్తున్నాం కదా, వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వస్తారేమని హోప్తో వెళ్తున్నాం. ఇప్పుడు మీరు జాబ్ ఎవరు ఇచ్చారంటే మీరు ఏం చెప్తున్నారు? మీ ఊర్లలో ఎవరు ఇచ్చారు మీకు అవకాశం? అంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇచ్చారండి. అంటే ఈయన గురించి ఏమైనా గ్రామాలలో ఏమైనా మాట్లాడుకుంటున్నామా? సుంకిరెడ్డి రాఘవేంద్ర గురించి గ్రామాల్లో ఏమైనా మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటున్నారు. అంటే జాబ్స్ అందరికీ ఆడవాళ్ళకి అందరికీ చేసిండు, వాళ్ళకి మంచిగా బస్సు అవన్నీ పంపిస్తుండు అని అనుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంకా గుర్తుపడతారు అందరూ, ఇంకా పేరు చెప్తే అందరు గుర్తుపడతారు. ఒకవేళ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కనుక ఈయన పోటీ చేసిండు అనుకోమ్మా, ఓట్లు ఈయనకు బాగా పడతాయి, గట్టి ఓట్లు పడి గెలిచే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేకి? ఉంటుందన్న. మా సొంటలు రైతు బిడ్డలు అందరూ ఫాదర్స్ వాళ్ళందరికీ గౌరవంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటున్నాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందో చెప్పండి.
నా పేరు ధనమ్మ, చెదిరిపల్లి గ్రామం నుంచి వెల్లండగూడ బస్ ఎక్కుతాను. ఫాక్స్కాన్ కంపెనీకి వెళ్తున్నాము. ఐక్యతా ఫౌండేషన్ నుంచి జాబ్ మేళా మహిళలకు ప్రత్యేకంగా సుంకిరెడ్డి అన్నగారు ప్రత్యేకంగా జాబ్ మేళా చేశారు. మహిళలకు వెనుకబడి ఉన్న మహిళలకు ఉద్యోగాలు లేక ఇంటికాడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం జాబ్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అన్నగారు అందరికీ బస్సు స్పెషలిటీ ఉంది, ఫుడ్ స్పెషలిటీ ఉంది. అక్కడ కంపెనీలో కూడా సెక్యూరిటీ లేడీస్కి చాలా బాగుంది. అన్నగారు తరపునకి వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే గతంలో మీరు ఏం చేస్తారమ్మా? గతంలో మ్యారేజ్ కాకముందు నేను అమెజాన్లో వర్క్ చేశాను. అక్కడ కూడా బాగుంది వర్క్, కానీ స్టాండింగ్ వర్క్ ఉండేది అక్కడ. ఇక్కడ మాత్రం కూర్చొని చేసేది. ఇక్కడ ఏసీ ఉంది, బస్సు ఏసీ, వర్క్ చేసేది కూడా ఏసీలోనే. బాగుంది ఇక్కడ. ఐక్యతా ఫౌండేషన్ నుంచి పోయినందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంతోషంగా ఉంది. అన్న పెట్టిన జాబ్కి చాలామంది మహిళలు ఇంట్లో ఉండకుండా భర్తలకు చేదోడు వాదోడుగా సహాయం చేసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ తల్లిగారు ఊరు ఎక్కడమ్మా? ఇంతకుముందు అంటే మీ తల్లిగారు ఏం చేస్తారు, లేదంటే మీ భర్త కూడా ఏం చేస్తారు? అంటే వ్యవసాయ పనులు చేస్తారా, లేకుంటే వేరే ఏమైనా జాబ్ చేస్తారు? హస్బెండ్ 5 months అవుతుంది, రీసెంట్గా చనిపోయారు. చనిపోయినందుకు ఈ ఐక్యతా ఫౌండేషన్ నుంచి సుంకిరెడ్డి అన్నగారు జాబ్ మేలేసినందుకు నేను చూసి చేసుకుంటున్నాను. ఇప్పుడు నా భర్తను కోల్పోయినా నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా పిల్లలకు ఇది చేదోడు వాదాడుగా అవుతుంది జాబు. చాలా అవసరం నాకు ఈ జాబు. అన్నగారికి చాలా థ్యాంక్స్, ధన్యవాదములు. మా తల్లిగారు వచ్చేసి దేవరకొండ సైడ్ తాటికోల్. అక్కడ నుండి ఇక్కడ మాకు చెదురుపల్లికి ఇచ్చారు. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? మా పిల్లలు చదువుకుంటున్నారు. పెద్ద పాప యూకేజీ, చిన్న పాప అంగన్వాడీకి వెళ్తుంది. అంటే మీ టార్గెట్ ఏముందమ్మా నెక్స్ట్? అంటే దీంట్లో ఫాక్స్కాన్ కంపెనీలోనే కంటిన్యూ అవుతారా, లేదంటే ఇంకేమైనా బెస్ట్ ఆఫర్ వస్తే ఇంకా వెళ్ళే అవకాశం ఉందమ్మా? ఫాక్స్కాన్ కంపెనీలో ప్రజెంట్ బాగుంది. ఇంకా దీనికన్నా బెస్ట్ ఆప్షన్స్ వస్తే నేను వేరే కంపెనీకి వెళ్తాను. ఒకవేళ అమ్మ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంటే కంపెనీ, అంటే మీరు ఇంతకుముందు కూడా జాబ్ చేశారు, అమెజాన్లో చేశారని చెప్తున్నారు కదమ్మా. మీరు ఏ జాబ్కైనా వెళ్ళాలంటే, ఎవరైనా మీరైనా నేనైనా వెళ్ళాలంటే మనమే కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం జాబ్ కోసం వెతుకుతూ వెళ్ళాలంటున్నది, హైదరాబాద్లో తిరగాల్సి ఉంటుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అవన్నీ కంపెనీలని మన విలేజ్లకి, మన కల్వకుర్తికి తీసుకురావడం జరిగింది. అయితే ఇలాంటి పనులు చేస్తున్న సుంకిరెడ్డి గురించి ఏమంటావమ్మా? ఎవరు చేయలేని పనులు, ఏ నాయకుడు చేయలేని పనులు సుంకిరెడ్డి అన్న గారు చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ అంటే మనం జాబ్ కోసం వేరే కంపెనీస్ కానీ వేరే దానికి వెళ్ళి చూసుకోవాలి, ఇంటర్వ్యూస్కి అన్నిటికీ వెళ్ళాలి. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. అన్నగారే డైరెక్ట్గా తీసుకొచ్చారు. ఇంటర్వ్యూకి కూడా అన్నగారు వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు. అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు, బాగుంది. అన్నగారికి చాలా 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 సంతోషంగా ఉంది. మాకు చాలా ధన్యవాదములు. ఇప్పుడు ఎందుకంటే ఈ మంత్ 25కి ఇంకా జాబ్ మేళా నెక్స్ట్ ఉంది కదమ్మా. నెక్స్ట్ వచ్చే ఇంకా వేరే మహిళలకు మీరు ఏం సూచనలు ఇస్తారమ్మా? అంటే ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు ఇంకా ఇంటికే పరిమితం అవుతున్నారు. అంటే భర్త పైన ఆధారపడి కావచ్చు, లేదంటే పెళ్లి కంటే ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడవచ్చు, లేదంటే అన్నదమ్ముల మీద ఆధారపడుతున్నారు. అట్లా కాకుండా కంపల్సరీ అంటే ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కూడా జాబ్ చేయడం అనేది అత్యవసరం కానప్పటికీ కూడా మన సొంత కళ్ళపైన నిలబడేందుకు మీరు ఏం సూచన సలహా ఇస్తారమ్మా? అంటే ముందు ఫ్యూచర్లో ఏది వచ్చినా కానీ ఎదుర్కోగలిగేటట్టు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టు మహిళలకు ఇదొక అవకాశం, సువర్ణ అవకాశం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్ అయిపోయినా, 10th అయినా, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ చేసుకుంటే ఏంటంటే ముందు ఏమన్నా చేసుకోవడానికి కూడా సీనియారిటీ ఉంటుంది. మనకు కంపెనీస్కి వెళ్తే మనకు పెద్ద పోస్టులు వస్తాయి. అయితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భర్త మీద కానీ, అత్తమామ మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా మన పిల్లలు మనం పోషించుకోవచ్చు. మనం భర్తకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు. మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కదమ్మా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఎందుకంటే ఇలాంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లేకుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా ఇబ్బందులు పడవచ్చు చాలామంది ఉంటారు. ఇంకా మీకన్నా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే భర్త ఉన్న తాగుబోతులు కూడా కొంతమంది ఉంటారమ్మా, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలతో కొంతమంది ఉంటారు. అంటే ఆయన చేయలేని పని భార్యని ఇంటి నుంచి బయటికి పంపలేని పరిస్థితి కూడా ఉంటుంది.
ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ద్వారా అనేక సహకారాలు అందించడం జరుగుతుంది. సుంకిరెడ్డి ఒకవేళ అంటే ఏం పదవి లేనప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటామా, ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఒకవేళ ఎలా ఉంటుందమ్మా భవిష్యత్తులో, ఒకవేళ ఈయనకి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందమ్మా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజల కోసం చాలా సహాయం చేస్తున్నాడు అన్నగారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఎమ్మెల్యే అయితే ఇంకా మహిళలకు ఇంతకన్నా పెద్ద పెద్ద జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా కూడా సహాయం చేయగలుగుతారు అన్నగారు. ఎమ్మెల్యే కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా తరపుకెళ్ళి చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఇలాంటి చాలా కార్యక్రమాలు అమ్మా, హెల్త్ క్యాంపులు ఉన్నాయి, జాబ్ మేళా నిర్వహిస్తున్నాడు, కంటి అద్దాల పంపిణీ కావచ్చు, లేదంటే ఊర్లో చాలా గ్రామాలలో టెంపుల్స్ కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇవన్నీ నిర్వహిస్తున్నాడు కదమ్మా. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి గ్రామాలలో ఏమైనా మాట్లాడుకుంటున్నారమ్మా? వేరే గ్రామాలు అవసరం లేదు, మీ చెదురువల్లి గ్రామంలో ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఈ నాయకుని గురించి? మాట్లాడుకుంటున్నారన్న. అంటే ఎవరు ఏ నాయకుడు కానీ ప్రస్తుతానికి ఊర్లో ఉన్న సర్పంచ్ కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు అయినా కానీ ఎవరు పట్టించుకోండి, సుంకిరెడ్డి అన్నగారు పట్టించుకొని హెల్త్ క్యాంపుల గురించి కానీ కంటి చూపు కానీ అందరికీ ఎవరికైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. చాలా మంచిగా ఉంది అన్న తీసుకున్న మంచి ఆలోచన, బాగుంది. అంటే మహిళలకు ప్రత్యేకంగా అయితే మహిళలకైతే చాలా సహాయం అవుతుంది అన్నగారు చేసినందుకు. మహిళలు ఒంటరిగా ఒకరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి ఒక కంపెనీలో వర్క్ చేయడానికి నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ చేయగలిగేంత శక్తి కానీ మేము చేస్తున్నాం పని, మేము చేస్తున్నాం జాబు అని ఎవరికి చెప్పుకోవడానికి కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. ఇప్పుడు మహిళలు ఇంతకుముందు కంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అత్తమావ కానీ భర్త కానీ బయటికి పంపించారు కదా, పంపించకుండా ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు బయటకు వచ్చి మామూలుగా వచ్చి జాబ్ ఇట్లా ఐక్యతా ఫౌండేషన్ నుంచి సుంకిరెడ్డి అన్నగారు వేసిరని ఇట్లా వచ్చి చూసి ఇంటర్వ్యూలు చేయించుకొని ఇంటర్వ్యూలో పాస్ అయ్యి కంపెనీలో చేసిన తర్వాత ఒక 2 months 1 month కానీ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలంటే ఫేస్ టు ఫేస్ చెప్పడానికి ధైర్యం కానీ ఎవరికైనా ఊర్లో వాళ్ళకి ధైర్యం చెప్పుకోవడానికి నేను చేస్తున్న జాబ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఐక్యతా ఫౌండేషన్ నుండి సుంకిరెడ్డి అన్నగారు వేసిండ్రు, మేము వెళ్తున్నాం అన్న తరపుకి వెళ్తున్నాం మేము జాబ్కి అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ రావాలి. ఇంకా చాలామంది మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి జాబ్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ భర్త ఫ్యామిలీ నుంచి కావచ్చు, అత్తమామల ఫ్యామిలీ నుంచి కావచ్చు, మీ అమ్మ నాన్నల నుంచి కావచ్చు, ఎలాంటి స్పందన వస్తుందమ్మా? మంచి స్పందననే వస్తుంది. మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ బస్సు స్పెషాలిటీ ఉంది, ఫుడ్ స్పెషాలిటీ ఉంది. ఫుడ్ ఏ కంపెనీలో పెట్టరు కానీ ఈ ఫాక్స్కాన్ కంపెనీలో పెడుతున్నారు. 2 times మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టీ బ్రేక్ కూడా ఉంటుంది. టీ బ్రేక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, లేడీస్కి ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. ఇట్లాంటి కంపెనీలు ఇంకా వస్తాయి అనుకుంటున్నా, అన్నగారు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు పొద్దుగాలని వెళ్తారు కదా మరి డ్యూటీకి, మార్నింగే ఉంటుంది, మరి మీ పిల్లల్ని స్కూల్కు రెడీ చేసి ఎవరు పంపిస్తారమ్మా? అంటే నేను రెడీ చేసి వస్తాను, మా అత్తమ్మ వాళ్ళు ఎక్కిస్తారు, వ్యాన్ ఎక్కిస్తారు. నా చిన్న పాపను మా అత్తనే తయారు చేసి పంపిస్తుంది అంగన్వాడికి. మా మరిది మా అత్త ఇద్దరు చూసుకుంటారు. ఇప్పుడు అంటే ఎందుకమ్మా మీరు మాట్లాడడానికి వచ్చినప్పటి నుంచి ఏడవడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకమ్మా ఏడవడం అనేది? ఎందుకంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నారు, దేనికోసమ్మా? ఏం లేదన్న, కొంచెం భర్త లేదన్న బాధ ఉంటుంది. అందుకని రీసెంట్గా చనిపోయాడు కదా, అందుకనే కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు ఫీజు కట్టుకోవాలి, అవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదన్న. ప్రతి ఒక్కరు ఏమన్నా అన్నా కూడా మనం వాళ్ళకి చెప్పుకునే ధైర్యం వస్తుంది మనకు. జాబ్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అంటే ఇక్కడ చేస్తున్నాం, ఎవరి తరపుకి వెళ్ళి పోయినామంటే సుంకిరెడ్డి అన్నగారు తరపుకి వెళ్ళి పోయి మేము జాబ్ చేస్తున్నాం అనేది అది చాలా సంతోషంగా ఉందన్న, ధైర్యంగా అయితే ఉంది. చేయొచ్చు, రక్షణ ఉండదు. కాకపోతే ఇక్కడనేమో రక్షణ ఉంటుంది, సెక్యూరిటీస్ ఫుల్ సెక్యూరిటీస్ ఉంటుంది. బస్సు దిగిన దాకా వాళ్ళ సెక్యూరిటీని, బస్సు దిగిన తర్వాత ఇంకా మన ఇష్టం అది. వాళ్ళ కంపెనీకి పోయి ఫస్ట్ బస్సు ఎక్కినామా వాళ్ళదే ఉంటుంది సెక్యూరిటీ, మళ్ళీ బస్సు దిగి కంపెనీలో మళ్ళీ కంపెనీ నుంచి మళ్ళీ బస్సు దిగిన దాకా వాళ్ళదే బాధ్యత. అంత సెక్యూరిటీ బాగుంది. అన్నగారు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఇప్పుడు అన్నగారికి ఏ పదవి రానప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారమ్మా. మీకు జీవితంలో అంతో ఇంతో సాంత్వన కావచ్చు, మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ అన్న ఇంకా భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గానికే పూర్తి సమయం కేటాయించడం జరుగుతుంది భవిష్యత్తులో మొత్తం. ఇంకా మీలాంటి వాళ్ళ జీవితాల్లో ఇంకా వెలుగులు నింపేందుకు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ అన్నగారి గురించి అంటే ఎమ్మెల్యే అవకాశం అయితే ఖచ్చితంగా మీరు ఉందని మీరు భావిస్తున్నారు?
ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి అన్నగారు. ఎమ్మెల్యే అయితే ఇట్లాంటి ఒంటరి మహిళలకు కూడా చాలా సహాయం చేస్తారు అన్నగారు. ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది. మహిళలకు మాత్రం ప్రత్యేకంగా మహిళలకు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు అన్నగారు. నా పేరు నవనీత. మా నాన్న అంటే నేను పెద్దాపూర్ నుండి వచ్చిన. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ ఏమంటే ఐక్యత ఫౌండేషన్ నుండి మంచి ఆపర్చునిటీ వచ్చింది. మా నాన్నకి నేను హెల్ప్ అవుతున్నా ఈ కంపెనీ నుండి. ఏం చదువుకున్నామా నువ్వు? నేను ఇంటర్ కంప్లీటెడ్. అంటే ఇప్పుడు మీకు ఎట్లా వచ్చిందమ్మా ఈ అవకాశం? సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ ఇంటర్వ్యూ దగ్గరికి రావాలని మీకు ఎట్లా అనిపించిందమ్మా? ఎవరు చెప్పారు మా సమాచారం? మా ఊరికి అదేమంటే పాంప్లెట్స్ ఉండే అట్లా దాని ద్వారా మాకు తెలిసింది. మా నాన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు దీనికి వెళ్ళడానికి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో, ఫుడ్ కానీ ఇంకా మాకు సెక్యూరిటీ కానీ బస్సు సెక్యూరిటీ అన్నీ చాలా బాగుంది. దీనివల్ల మంచిగా ఏమంటారు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్కి వెళ్ళి జాబ్ అంటే బస్సులో పోయి ఏసీ బస్సులో వస్తున్నారు కదమ్మా, మంచి జాబ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగుందని చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. అంటే మీ ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, మీ చుట్టాల వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏమంటున్నారమ్మా మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తుండే? ఏమంటే ఫాక్స్కాన్ కంపెనీ అంటేనే కొంచెం ఏమంటే అందరూ ప్రౌడ్గా ఇట్లా చెప్తున్నారు మంచిగా ఈ కంపెనీ గురించి. ఏం కాదు వెళ్ళు బాగుంటుంది అదని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ కంపెనీకి రావడానికి. మా ఇంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా. మా నాన్న కూడా సపోర్ట్ అవుతున్నా. ఏమంటాడు మీ డాడీ ప్రత్యేకంగా ఏమంటాడు జాబ్ చేస్తుండే? ఇంకా ఏమంటారు మంచి ఒక స్టేజ్కి వెళ్ళాలని మా నాన్న కూడా కోరుకుంటున్నాడు, నాకు కూడా సపోర్ట్ చేస్తుండు. అంటే ఈ కంపెనీలో ఇంకేమైనా నెక్స్ట్ ఆఫర్ వస్తే వెళ్తారా, లేదంటే ఈ మంత్ 25th మళ్ళీ జాబ్ ఆఫర్స్ ఉన్నాయి కదా, మీ ఇంటర్వ్యూకి మళ్ళీ ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందా? ఉంది. ఇంకా ఏమంటారు ఇంకా ఆపర్చునిటీ వస్తే వెళ్తాను ఖచ్చితంగా. ఇస్తాను, మా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను, చెప్తాను అన్నీ. ఏమంటారు ఈ ఐక్యత ఫౌండేషన్ గురించి మొత్తం మా ఫ్రెండ్స్కి చెప్తాను, వాళ్ళని కూడా రమ్మని చెప్తాను. ఇప్పుడు మనం మామూలుగా అయితే మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఫంక్షన్ ఉంటే వస్తారు, మనం కూడా వెళ్తామమ్మా. కానీ బాగుపడే అంశాలు కావచ్చు, మనకు లాభం చేసే అంశాలు అనేది ఎవరు చేయరు, మన దగ్గర బంధువులు కూడా చేయరు. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇట్లా చేస్తున్నాడు కదమ్మా, మీకేమనిపిస్తుందమ్మా ఈ వ్యక్తిని ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే పేదవాళ్ళకి మంచిగా ఏదైనా ఒక హెల్ప్ చేయాలని ముందు అంటే లేడీస్కి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునమ్మా, ఇప్పుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మీ అందరికి జాబ్స్ ఇప్పిస్తున్నాడు కదమ్మా, మీరు మరి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఏం చేయలే కదమ్మా. ఒకవేళ ఈయన కనుక వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే కనుక పోటీ చేస్తే ఈయన కోసం మీరు ఏమైనా పని చేస్తారా? అంటే మనస్ఫూర్తిగా, అంటే ఆయన ఏదో చేసిండని చెప్పి మీరు ఆయనకి ఏదో బాకీ ఇస్తున్నట్టు కాదు, మీ ఇష్టపూర్తిగా ఆయనకి ఏమన్నా రాజకీయంగా హెల్ప్ చేసే అవకాశం ఉందమ్మా? ఉంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం మేము కూడా. అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఆయన ఎట్లా హెల్ప్ చేస్తున్నాడో మేము కూడా ఆయనని మేము ఎంచుకున్నాం కాబట్టి ఆయన దారిలో మేము వెళ్తాము, హెల్ప్ చేస్తాం అందరికీ, ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకురావాలని కోరుకుంటాం. మేడం మీది ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు అహ్మదీ బేగం. నేను ఇక్కడ లోకల్ కల్వకుర్తి నుంచి ఫాక్స్కాన్ కంపెనీకి వెళ్తున్నాం మేము. ఇక్కడ సుంకిరెడ్డి సార్ మాకు జాబ్ మేళ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మహిళలకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని మమ్మల్ని పంపిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. స్పెషల్గా సుంకిరెడ్డి సార్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అంటే గతంలో మీరు ఏమైనా జాబ్ చేసిరమ్మా? జాబ్ చేయడం అలాంటిది చేయలేదు, కానీ బ్యాగులు కుట్టడానికి వెళ్ళేది నేను. ఫస్ట్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ బ్యాగులు కుట్టడానికి వెళ్ళేది. అక్కడ సౌకర్యం లేనందుకు మేము ఇక్కడ ఇంటి మహిళగా ఇంట్లోనే ఉండడం దేనికనేసి బయటికి వెళ్ళడం జరిగింది. బయట ప్రపంచం కూడా చూస్తే మనకి బాగుంటుంది కదా అన్నట్టు మేము వెళ్ళి చేయడం జరిగింది ఫాక్స్కాన్ కంపెనీలో. బస్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ మాకు చాలా బాగుంది సార్. అక్కడ మాకు లైన్ లీడర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ ఏం ఇబ్బంది కాకుండా ఉండడానికి మేము చాలా బాగా మాకు ఫెసిలిటీగా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు మమ్మల్ని. చాలా బాగుంది సార్. మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ మీకు ఏమైనా కష్టంగా ఉండేనమ్మా?
కష్టం అని ఏం లేదు, ఇట్లా నిలబడి చేయాలి డ్యూటీ 8 అవర్స్ అని చెప్పారు మాకు. 8 అవర్స్ నిలబడి చేయాలని చెప్పిండ్రు, కానీ మాకు అక్కడ కూర్చొని చేసేదే వర్క్ ఉంది. మాకు కూర్చొని చేయడమే బాగుంది. లేడీస్కి ఫెసిలిటీ అయితే చాలా బాగుంది, ఉమెన్స్కి మాకు. ఇప్పుడు నెక్స్ట్ అమ్మ ఈ మంత్ 25కి మళ్ళీ ఉంది కదమ్మా, జాబ్ మేళ ఉంది కదా మన దగ్గర కల్వకుర్తిలో ఉంది. ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా మీరు సమాచారం ఇస్తారమ్మా? ఇంకెవరైనా మీ జాబ్ మంచిగా ఉందని మీరు భావిస్తున్నారా? వేరే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూకి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని మీరు చెప్తారా? ఆ నమ్మకం మీకుందా? ఉంది సార్ మాకు, ఎందుకంటే ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము అసలు అక్కడ వెళ్ళినందుకు. బస్ ఫెసిలిటీ ఫస్ట్ మాకే ఇంపార్టెంట్ కదా, బస్ ఫెసిలిటీ ఉంది మాకు. మేము ఇన్ టైంలో వెళ్ళలేమేమో అన్నట్టు మాకు భయం అక్కడ లేదు. ఏంటంటే కంపెనీ బస్సే కాబట్టి టైంకి వాళ్ళు తీసుకెళ్తారు, టైంకి తీసుకొస్తారు కాబట్టి చాలా బాగుంది. బస్ ఫెసిలిటీ ఉన్నందుకు బాగుంది మాకు. మీ ఫ్యామిలీ ఏమంటున్నారు మా మీ ఫ్యామిలీ? ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయాలి కదమ్మా, ఎందుకంటే లోకల్ కాదు కదా, హైదరాబాద్కి పంపించడానికి మామూలుగా సాహసం అంటే సపోర్ట్ చేసినారమ్మా? మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే మాకు చాలానే ఉంది సార్, బాగుంది. వెళ్ళి చేసుకోమని చెప్తున్నారు. నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, కానీ ఉన్నా కూడా వెళ్ళి చేసుకోమని చెప్తున్నారు, ఎందుకంటే బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వెళ్ళి చేసుకోమని చెప్తున్నారు అన్నమాట. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారక్క? నా పేరు లక్ష్మి, మాది కల్వకుర్తి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి కూలి పని చేసుకుంటాం మేము, మా ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఇంట్లోనే ఉండి పని చేసుకునే, బయటికి వెళ్ళి పని చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలని ఆలోచనతో బయటకు వచ్చినాం. అన్న సుంకిరెడ్డి అన్న ఐక్యత ఫౌండేషన్ తరపు నుండి జాబ్కి వెళ్తున్నాం. ఫాక్సన్ కంపెనీకి వెళ్తున్నాం మేము. బాగుంది ఆడ ఫెసిలిటీస్, సెక్యూరిటీ, ఫుడ్ అన్నీ బాగున్నాయి. శాలరీ కూడా బాగానే ఉంది. శాలరీ తోటి మా ఇంటి పరిస్థితి కూడా మెరుగుపడింది. ఇప్పుడు ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు కూడా బాగానే ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు అక్క, ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీ ఇంటి పక్కల కావచ్చు, మీ ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, లేదంటే మీ చుట్టాల వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు అక్క? రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంట్లో రెస్పెక్ట్ ఇస్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు కదా అని రెస్పెక్ట్ ఉంది. అంటే మీ భర్త ఏం చేస్తారు? మీకు ఎంతమంది పిల్లలక్క? నాకు 3 పిల్లలు. మా ఆయన రాయి పని చేస్తారు, కూలి పని. పిల్లలు 7th క్లాస్ బాబు, 5th క్లాస్ ఒక బాబు, 4th పాప. అంటే మీకు ఏమనిపిస్తుంది అక్క ఒకసారి? అంటే ఇంతకుముందు ఏమో కూలి పనులు కావచ్చు, లేదంటే ఇంటి పనులు చేయడం జరిగింది అక్క, మొట్టమొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది. కేవలం కల్వకుర్తిలోనే కాకుండా హైదరాబాద్కి వెళ్ళి మీరు పని చేయడం జరుగుతుంది అక్క. మీకు ఏంటి అక్క, ఏమైనా తేడా అనిపిస్తుంది అక్క, లేదంటే ఏమైనా సంతోషం అనిపిస్తుందా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి పని చేస్తున్నందుకు? సంతోషం అనిపిస్తుంది. మేము బయటికి వెళ్ళగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. మా మీద మాకు నమ్మకం వచ్చింది, చేయగలుగుతామని నమ్మకం వచ్చింది, చేస్తున్నాం బయటకు వెళ్ళి. అక్కడ ఎట్లా ఉందక్క మీరు చేసే జాబ్ దగ్గర? మీకు వర్క్ ఎట్లా ఉందక్క? అక్కడ మీకు సెక్యూరిటీ ఎట్లా ఉంది? లేదంటే అక్కడ పని చేసే వాళ్ళ నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, లేదంటే పని ఏమైనా కష్టంగా ఉందక్క? పని ఏం కష్టం లేదు, మనం చేయగలుగుతాము. చేయగలిగే పని చెప్తున్నారు, మనకు నేర్పిస్తున్నారు వాళ్ళు. మనకు రాకపోతే నేర్పించి పని చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పటివరకు జాయిన్ అయ్యాక ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంపెనీలో చేస్తున్నారు. అయితే ఈ నెల 25వ తారీఖు ఇంకా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారక్క. అంటే మన కల్వకుర్తికి సంబంధించి సుమారు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే కోణంలో చాలా పెద్ద జాబ్ మేళా ఉందక్క. కొత్త వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారక్క? అంటే ఈ జాబ్ బాగానే ఉందా? మీరు అంటే కొత్త వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమిటంటారు? రావాలి, అందరు బయటికి రావాలి, మహిళలు జాబ్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్తాను నేను. అంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనే వ్యక్తి కేవలం ఒక సంస్థ, అంటే ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఇన్ని పనులు చేయగలుగుతున్నాడక్క. ఇన్ని పనులు చేసినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఒకవేళ ఒక పదవి వస్తే ఏ విధంగా ఉంటుందక్క? ఇంకా అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడని మీరు అనుకుంటున్నారక్క? ఇంకా మహిళలకు ఇంకా మంచిగా చూసుకోగలుగుతాడని చెప్పగలుగుతాను నేను. అంటే మొత్తానికి ఈ జాబ్ మీకు సంతృప్తి ఉందక్క? సంతృప్తిగానే ఉంది జాబ్. నా పేరు శివాని, నేను కళ్ళకుర్తి నుంచి వచ్చాను. మా హస్బెండ్, నేను, మా అత్తమామ. ఇంకా ఫాస్కన్ కంపెనీ చాలా బాగుంది, అక్కడ పని అయితే బాగానే ఉంది, ఒత్తిడి ఏం లేదు. ఏమైనా హెల్ప్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళు, అక్క వాళ్ళు. సుంకురెడ్డి అన్న ఇంత మంచి అవకాశము ఆడవాళ్ళకి ఇచ్చినందుకు అన్నకు థ్యాంక్స్. ఇంతకుముందు మీరు ఏం చేసేదక్క? అంటే ఇంతకుముందు హౌస్ వైఫ్ లాగా ఇంటికన్నా ఉన్నా, బయటికి కంపెనీకి వెళ్తున్నందుకు మంచి మర్యాద అది వచ్చింది. ఇప్పుడు సరే, మీరు చదువుకున్నప్పుడు కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులకు దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, పెళ్లి కంటే ముందు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, తర్వాత భర్త మీద ఆధారపడతారు. అంటే మీకు చిన్న ఆర్థికంగా ఏది అంటే ₹1 డబ్బులు కావాలన్నా ఇంట్లో వాళ్ళ నుంచి అడగాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీకు ఏం తేడా అనిపిస్తుంది అక్క? ఎవరిని అడగకుండా మన సంపాదించిన డబ్బుతో మనమే కాళ్ళ మీద నిలబడాల్సింది అనుకుంటున్నాం.
అంటే ఇప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది యొక్క సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. గతంలో కల్వకుర్తికి సంబంధించిన చాలా మంది రాజకీయ నాయకులు వచ్చిరు పోయారు. అంటే ఓట్ల కోసం వచ్చారు, ఓట్ల కంటే ముందు అంటే మాటలు చెప్పారు, గెలిచిన తర్వాత లేదంటే ఓడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి తిరిగి రాలేదు. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇప్పుడు పోటీ చేయలేదు. అంటే ఆయన ఏం పోటీ చేయకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. అంటే ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అక్క? గర్వంగా అనిపిస్తుంది. సుంకురెడ్డి అన్న ఇంకా మంచి ఆడవాళ్ళకు ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అక్క మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పండి అక్క. నా పేరు నాగమణి. నేను ఆమన్గల్ పక్కన ముర్తూజపల్లి అనే విలేజ్ నుంచి వస్తున్నాను. అంటే ఈ జాబ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అక్క? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చెప్పినట్టుగానే మీటింగ్ ఇక్కడ ఐక్యత ఫౌండేషన్లో వారు చెప్పినట్టుగానే అక్కడ కూడా బాగుంది. ఫుడ్ ఫెసిలిటీ, పికప్ అండ్ డ్రాపింగ్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే మీరు దీంట్లో జాబ్ చేయకుంటే ముందు ఏం చేసేది అక్క మీరు? అప్పుడు అవకాశం దొరకక ఖాళీగా ఇంటి దగ్గరనే ఉండేదాన్ని. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి నేను వినియోగించుకున్నా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక చెప్పండి అక్క. ఎందుకంటే మీ భర్త ఏం చేస్తారు, మీ పిల్లలు ఏంటన్నా? మా భర్త కార్ డ్రైవింగ్, ఇంకా పిల్లలు ఇంకా హాస్టల్నే ఉన్నారు, గురుకుల హాస్టల్, ఇద్దరు పాప బాబు. అందుకని ఇంక నాకు ఫ్రీగానే ఉన్నా కాబట్టి చేసుకోగలుగుతున్నా. స్ఫూర్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఇక్కడ కల్వకుర్తిలోని ఐక్యత ఆఫీస్ నందు ఒక మీట్ అంటే ఒక ఏమంటారు ఫేస్ టు ఫేస్ రీసెంట్గా కల్వకుర్తి నుంచి తుక్కుగూడలోని ఒక ఎలక్ట్రానిక్ కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళందరితో ఒక కార్యక్రమము జరిగింది. సో వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఐక్యత ఫౌండేషన్లో పోయిన నెలలో జరిగిన జాబ్ మేళాలో సెలెక్ట్ అయ్యి దాదాపుగా ఒక 3 నుంచి 4 వారాలుగా కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా జాయిన్ కావడానికి వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, సో కంపెనీలో జాయిన్ అయినప్పుడు అంటే ఒక విలేజెస్ నుంచి వెళ్ళి ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నది, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది అనే దాని మీదకి వెళ్ళి ఇవాళ ఒక కార్యక్రమం జరిగింది ఇక్కడ ఐక్యత ఆఫీస్ నందు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఎలా ఉంది ఇంతకు ముందుకు, ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో దీన్ని చాలామంది ఎంకరేజింగ్గా ఉన్నాయి వాళ్ళు చెప్పే వర్షన్స్ కానీ. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి వీళ్ళతో పాటు చాలామంది కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలలో గ్రామాలలో ఒక ఉద్యోగం ఒక అవకాశం కోసం చూస్తున్నారు. సో వాళ్లకు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్ట్గా ఇక్కడే వచ్చి కల్వకుర్తి వరకు బస్ వేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ యొక్క అవకాశం కల్పించింది. సో దీనివల్ల వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉండి ఇంకొంతమందికి వీళ్ళని చూసి ఒక ప్రేరణ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అందరితోని కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఎందుకంటే గ్రామాలలో ఉన్న మహిళలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళంతకు వాళ్ళు కాళ్ళ మీద నిలబడడానికి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక మహిళ అనేట ఆమె ఒక ఇల్లును ఎట్లా నిలబెడుతుంది అనే దానికి మనం అందరికీ తెలుసు. మనం ఎక్స్పీరియన్స్ కూడా చేసినాం. అందరూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా వాళ్ళు గట్టిగా బలంగా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో అందులో భాగంగానే ఇంకొంతమందికి వీళ్ళ త్రూ మనము వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టయితే ఈ యొక్క మార్చి 25 జాబ్ మేళా నాడు కూడా దాదాపు 40-50 కంపెనీలు వస్తున్నాయి. సో అందులో భాగంగానే మహిళలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావచ్చు. ఇందులో ఆపర్చునిటీ ఉంది ఈ కంపెనీలో. వీటితో పాటు ఇంకా వివిధ కంపెనీలలో కూడా ఈడికి వస్తున్నాయి. సో మార్చి 25 10 గంటలకు సికేఆర్ ఫంక్షన్ హాల్ కల్వకుర్తి నందు మెగా జాబ్ మేళా ఉంది. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.